ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మేము రాజధాని అమరావతిని మార్చము అని చెప్పి ఆ విధమైనటువంటి మళ్ళీ అమరావతి రాజధాని విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఈ రోజున అమరావతిని మూలన పడేయటం అనేటువంటి అంశంలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పుకుంటారు? ఒకటే సార్ సమాధానం. ఇప్పుడు ఆల్రెడీ మేము చెప్పేదే సమాధానం. ఇప్పుడు మా మేనిఫెస్టోలోనే అధికార వికేంద్రీకరణ రాస్తుంది సార్. మీరు చూసుకోండి, మా 2019 మేనిఫెస్టోలో అధికార వికేంద్రీకరణ అని చెప్పి రాశారు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మేము ఇక్కడ అమరావతిని తీసేయట్లేదేమి, అమరావతిని తీస్తామని చెప్పామా? 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం కాబట్టి 3 రాజధానులు అని చెప్పాడు ఆయన. ఇక్కడ అమరావతిని తీసేస్తాను ఎక్కడ చెప్పలేదు మనకేమి. రాజధానులకు 3 ఇటుకరాళ్ళు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి లేసాడు, కేంద్రం డబ్బులు ఇస్తే చేయలేపాడు చంద్రబాబు నాయుడు. ఆయన చేయలేదని ఇంటికి పంపించారు సార్, మీరేం చేశారో అందుకే ఇప్పుడు మేము కూడా చెప్పేది అదే కదా. అమరావతికి అంత పెట్టుబడి పెట్టే కెపాసిటీ మన దగ్గర ఉన్నదా? చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతి కట్టడానికి. సాక్షిగా మీరు కూడా చెప్పారు కదా. ఒక నిమిషం సార్, సురేష్ గారు, అంగీకరిస్తామని. సురేష్ గారు ఒక మాట. చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతి నిర్మించడానికి. ఢిల్లీలో ధర్నా చేశాడు. తర్వాత 1,00,000 కోట్లు కావాలన్నాడు. మనం 1,00,000 కోట్లు పెట్టే కెపాసిటీ మన ఆంధ్ర రాష్ట్రానికి మన ఫైనాన్షియల్ బడ్జెట్కి ఉందా మన దగ్గర? అదే వైజాగ్ ఆల్రెడీ ఇప్పటికే మేకప్ అయి ఉంది కాబట్టి దాన్ని మనం హైదరాబాద్తో కానీ వాటిలో మనం ఏదైనా పోటీ పడాలంటే కొంత దాన్ని మేకప్ చేస్తే మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంటుంది అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. తప్పేమైనా ఉందా దాంట్లో? ఏమన్నా ఇప్పుడు మనకు అంత స్తోమత ఉందో అమరావతిని డెవలప్ చేసుకొని? అమరావతిలో కూడా కట్టాడు కదా, ట్రాన్సిట్ సెక్రటేరియట్ అని ఒకటి కట్టారు. టెంపరీ రాజధాని, ట్రాన్సిట్ అన్నారు, టెంపరీ కాదు ట్రాన్సిట్ అన్నారు దాన్ని. టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరేట్, తాత్కాలిక ఏదో ఒకటి కాదు. ఏదో ఒకటి తప్పిస్తే ఎట్లా ఉన్నది మాట్లాడాలి మనం. ఉన్నదే మాట్లాడతాను. తాత్కాలిక రికార్డు మీరు సిఆర్డీఆర్ రికార్డు చూడండి. తాత్కాలిక మీరు సిఆర్డీఆర్ రికార్డు చూసి చెప్పండి, నేను చూసి చెప్తున్నా మీకు, మీరు చూసి చెప్పండి. అది ప్రస్తుతానికి ఇక్కడ పెడతాము, పక్కన ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కట్టిన తర్వాత అక్కడ మారుస్తాం కాబట్టి ట్రాన్సిట్ సెక్రటరీ శాశ్వతము, కార్యాలయాలు మారతాయి అని చెప్పాడు. అది సార్ ఒకటి. ఇప్పుడు కేసీఆర్ సెక్రటరీ కట్టాడు, పర్మనెంట్గా సెక్రటరీ కట్టాడు, 650 కోట్లది కట్టాడు. మన తాత్కాలిక సెక్రటరీ 1250 కోట్లది కట్టాం. తేడా అది. అతను పర్మనెంట్ సెక్రటరీ కట్టేప్పుడు ఎందుకు పర్మనెంట్గా అసలు తాత్కాలికం ఎందుకు కట్టాల్సి మనం? తాత్కాలికం కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకి? అదే పర్మనెంట్ కట్టేసుక మీరు. మనకి 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండే అధికారం ఉండి అది అక్కడ పెట్టుకొని చేసుకొని ఇక్కడ పర్మనెంట్ కట్టుకోవచ్చుకోమంటే మన డబ్బులు ఏమైనా చిల్లర పెంకులు మన ఏమన్నా? మన డబ్బులు ఇంత వృధా చేస్తుంటే మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మనం ఎందుకు? సో అధికారం లేదా? 10 ఏళ్ళు అధికారం ఉందా మనకి? లేదా హైదరాబాద్ మీద ఉన్న బిల్డింగ్లు అలాగే ఉన్నాయి కదండి. బిల్డింగ్లు ఏం కరిగిపోలేదు కదా, చంద్రబాబు పోగానే ఉన్నాయి, అందులో చేయొచ్చు కదా. ఎందుకు తాత్కాలికంగా కట్టారనేది, ఎందుకు అక్కడ కట్టేదే మాస్టర్ ప్లాన్ ప్రకారం కట్టేయచ్చు కదా. ఎందుకు ఈ విధంగా తాత్కాలికంగా కావచ్చు మారుస్తామని చెప్పి ఎందుకు చెప్పాలంటున్నా? వెంటనే కట్టాలి కదా, అది కట్టాలి. మన 10 ఏళ్ళు టైం ఉంది కదా సార్. వాడు చెప్పింది, నేను చెప్పేది కాదు, వాడు చెప్పింది. అంటే మీరు కూడా దానికి ఆలోచించి అతను చెప్తున్నా చంద్రబాబు చెప్పిన అడగడానికి మీరు ఎందుకు? చంద్రబాబు రోజు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పాల్సిన సమాధానం మీరు కూడా ఆలోచన చేయాలి కదా. అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు, చంద్రబాబు నాకు చెప్పలేదులేండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజధాని అడ్మినిస్ట్రేషన్ గురించే మాట్లాడతారు.